ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన ప్రభు అయిన యేసయ్య కృప నూతనమైన దినాన్ని మనకిచ్చి ప్రతి దినము ఆయన కృపలో ఆయన మహిమలో మనందరినీ ఆశీర్వదిస్తున్న మన ప్రభును బట్టి మరొకసారి తండ్రికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మీరు నూతనంగా మన ప్రభు నామమును బట్టి అనుదినము నూతనంగా ఆయన చిత్తములో ఆయన కృపలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడని నమ్మి విశ్వసించి మన కలవర ప్రేమలో యూట్యూబ్ ద్వారా ఆయన అన్ని విధాలుగా మాట్లాడుతూ మనలందరినీ సంతోషపరుస్తున్నాడని, కుటుంబంలో దుఃఖమున్నా చింత ఉన్నా, మరి పిల్లల మధ్యలోను భర్త మధ్యలోను భార్య మధ్యలోను అనేకమైన శోధనలతో అపవాది మన హృదయములను కదిలింపబడుస్తున్నది. భద్రపరచుకోకుండా జాగ్రత్త పరచుకోకుండా హృదయాన్ని పాడు చేయాలని, హృదయమునున్న చెడు ఆలోచన చెడు తలంపులు అది మరి ఆలోచనలు పెట్టాలని చూస్తున్నారు. హృదయం పరిపూర్ణంగా పరిశుద్ధంగా నీతిమంతుడని యేసయ్య ఆయన ఆ హృదయంలో ఉండాలి, కానీ అపవాది ఉండటానికి వీలు లేదు. కాబట్టి హృదయాన్ని భద్రపరచుకోమనడు కాపాడుకోమని చెప్పిన గొప్ప దేవుడు ఈరోజు మనతో ఇచ్చుతున్న వాగ్దానం సామెతల గ్రంథం 4:21 నీ కన్నుల వెదట నుండి వాటిని తొలగిపోనీకము, నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకున్నాము. దేవుని స్తోత్రం. చూడండి, చక్కగా అంటున్నాడు, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకున్నాము. ఎక్కడ చేసుకోవాలా? నీ హృదయం ముందు వాటిని భద్రం. వేరే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పరిశుద్ధత, తండ్రి నీలో ఉండటానికి నీ హృదయాన్ని భద్రం చేసుకోమని వాక్యం చెప్తున్నది. కాబట్టి నీ కన్నుల వెదట నుండి వాటిని తొలగిపోనీకము. ఏదైతే తండ్రి యొక్క మాటలు మనము మరి మన వెదట ప్రభు యొక్క నీతిని బట్టి ప్రభు యొక్క ఆలోచన బట్టి మనము చూచుచున్న మన తండ్రిని వాటిని మనము ఎప్పుడు కూడా సువార్త చేసేవారము సువార్త చేసినట్టు ఉండాలి, కానీ వారెవరో చెప్తున్నారని చెప్పి చూచున్నట్టుగా లేకపోతే వాక్యం విన్నట్టుగా ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు. ఆ వాక్యాలు విని గమనించుకొని చెవివిగ్గి వాటిని భద్రం చేసుకోవాలి. ప్రభు చెప్తున్న మాటలు మరి ప్రతి ఒక్క కలవర ప్రేమలో ఉండే ప్రతి కుటుంబానికి ఈరోజు మన దగ్గర ఏది ఉన్నా లేకపోయినా దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలా. ఈరోజు అవన్నీ కూడా మన జతలో వచ్చే కదా, ఆస్తులు అంతస్తులు ఈ లోక సంబంధం ఏమైనా గతించిపోనని చెప్పిన మాట ప్రకారం పైన వాటిని నువ్వు ఎప్పుడు కూడా వదలకుండా హృదయంలో దాచిపెట్టుకోవాలని, తొలగిపోనీయకుండా చూసుకోవాలని, మరి ఆయన మార్గంలో నువ్వు నడచాలని నీ ప్రభు నీకు నాకు చలవిచ్చున్నాడు. కాబట్టి అంతేకాకుండా నీ హృదయంలో నుండి జీవధారాలు బయలుదేరును. కాబట్టి వాటన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. నీ హృదయములో నుండి జీవధారాలు బయలుదేరును. అయితే కూడా ఆ సత్యవాక్యములను జాగ్రత్తగా నీ హృదయములో కాపాడుకోవాలని చెప్తున్నాడు. నిజమే కదా? మరి ఆ యొక్క జీవధారులైన జుంటి తెల్లంటి వాక్యములను నువ్వు విని గమనించుకొని అవన్నీ కూడా కాపాడుకోవాలా, భద్రపరచుకోవాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు వచ్చేంత వరకు నీ తండ్రి అయినా యేసయ్య తిరగా లోకానికి నేను వచ్చేదనని చెప్పినాడు కదా, వచ్చేదనని చెప్పిన మాట ప్రకారం వచ్చేంత వరకు హృదయం అనే తలుపును మనము పవిత్రమైన మాటలతోనే భద్రపరచుకొని నీతిమంతుడైన యేసయ్య మాటలే మన హృదయంలో ఉంచుకొని ఈ విధంగా జీవిస్తున్నట్లయితే మన తండ్రి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. కష్టాలు ఎన్నో వస్తాయి పోతాయి, అది ముఖ్యము కాదు. అయ్యేటంటేనో సాధించటమే ప్రభుకు చాలా ఇష్టమైంది కదా. అందుకే ప్రభు చెబుతున్నాడు ఈరోజు మరి ఒక మాట కూడా. ఏమంటుండంటే, ఈ లోకములో మనము ఏది ఎతికినా కూడా వ్యర్థమే, కానీ కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకాలి. అప్పుడే మన హృదయం అనే తలుపులో మనము తెరిచినప్పుడు పరిశుద్ధాత్మ వాక్యములు నిలబెట్టుకోగలం. వాటిను భద్రపరచుకోవాలి.
ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే ఆయన చిత్తమే కదా. ఆయన చెప్తున్నాడు, కాబట్టి మొదట మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికినట్లయితే మీకేం అవసరం ఉన్నదో అవన్నీ దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రతి కుటుంబంలో ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. మొదట ఆయన మనము వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన నీతిని చూడాలి, ఆ పరిశుద్ధతను పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకున్న వారు బైబిలే చదవకుండా, ప్రార్థనే చేయకుండా ఆయన నీతిని ఎలా ఎతకగలం? వేకోజామున మోకరించి మొరపెట్టితేనే ఆయన అనుకుంటున్నాడు, నా రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. నా నీతిని ఎంత నీతిమంతుడు అయ్యా, నీవు ఎంత మమ్మల్ని ప్రేమించి మా కోసమే మీరు అనేకమైన శ్రమలు పొందినారు, మేము చిన్న చిన్న శ్రమలతో పొందుతున్నామని అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఈరోజు ఆయన్ను మనం ఖచ్చితంగా ఆయనను రాజ్యాన్ని వెతుకుతాం. ఆ రాజ్యం కావాలో వద్దు? మనకు ఆ రాజ్యం కావాలి కదా. ఈ లోకంలో మనందరం కూడా పోరాటం చేసేది, సాతాను జయించేది పరిశుద్ధ తండ్రి రాజ్యం కోసమే. అదే మనకు కావాలి. అదే మరి ఆ యొక్క రాజ్యం కోరుకోవాలంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని ప్రభు చెప్పినాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాచ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, మీరు చెప్పిన మాట ప్రకారం ఆయన భద్రంగా మా హృదయాన్ని కాపాడుకుండే కృప మీరే మాకు తోడుగుంటున్నందుకే వందనాలు స్వామి. మేమునైనా మరి మీరు వచ్చేంత వరకు నా ప్రభావ మొదట మీ రాజ్యాన్ని తండ్రి, మీ నీతిని వెతికే వారికి నా ప్రభువ, ఈ లోకంలో బ్రతికిన దినములన్నీ కూడా మీకోసం మేము బ్రతికటి వారికి నా ప్రభువ, మాకు అలాంటి అతి భద్రంలో ప్రార్థించినాడు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.